ఫ్రెండ్స్, కాకతీయ యూనివర్సిటీ నుండి రీసెంట్గా పార్ట్ టైం టీచర్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఎవరైతే ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తున్నారో లేదా టీచింగ్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఇది ఓన్లీ టెంపరరీ బేసిస్ పైన పార్ట్ టైం టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మరియు పీజీ కాలేజెస్లో టీచింగ్ కోసం అపాయింట్ చేస్తారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి February 28, అలాగే 5 PM లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవాలి? ఈ నోటిఫికేషన్లో మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అవి ప్రొఫెషనల్ కోర్స్ అలాగే నాన్ ప్రొఫెషనల్ కోర్స్. ఈ రెండిటికి ఎవరు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే బయోకెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, బాటనీ, సోషాలజీ, బయోటెక్నాలజీ, హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు. వీటికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఈ రిలవెంట్ సబ్జెక్ట్స్లో మాస్టర్ చేసి అంటే పీజీ చేసి అలాగే అందులో 55% మార్క్స్ కలిగి ఉన్నవారు ఎలిజిబుల్. అలాగే దీనితో పాటు నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై ఉండాలి లేదా పిహెచ్డి అయినా చేసి ఉండాలి. అప్పుడే వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేసి ఫార్మసీ, వారు మాత్రం ఓన్లీ బీఫార్మసీ కలిగి ఉంటే సరిపోతుంది. అంటే బీఫార్మసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. దానితో పాటు ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఫస్ట్ ఈ నోటిఫికేషన్లో మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే నంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఇచ్చారు, అలాగే రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ మీ కేటగిరీలో పోస్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఓపెన్లో ట్రై చేయండి. ఓపెన్లో కూడా లేకపోతే ఒకవేళ మీరు అప్లై చేసినా కానీ నో యూజ్. సో మీరు క్లియర్గా ఫస్ట్ చూసుకొని మీ కేటగిరీలో ఉందో లేదో చూసుకొని మీరు అప్లై చేసుకోండి. టోటల్గా 21 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. క్లియర్గా మీ సబ్జెక్ట్ ఉందో లేదో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్ క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 100 మార్క్స్ బేసిస్ పైన జరుగుతుంది. ఫస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. అక్కడ మీకు ఫస్ట్ డిస్టింక్షన్ కనుక ఉంటే 16 మార్క్స్, అలాగే ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్ బట్టి మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. నెక్స్ట్ పీజీ డిస్టింక్షన్ ఉంటే 24 మార్క్స్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఎంఫిల్ ఆర్ నెట్ సెట్ ఇలా ఏదైనా క్వాలిఫికేషన్ బేస్డ్ పైన మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. జేఆర్ఎఫ్కి 10 మార్క్స్, నెట్ కనుక క్వాలిఫై అయితే 7, అలాగా సెట్కి 3 మార్క్స్ అనేది ఉంది. టోటల్గా ఇప్పుడు పిహెచ్డి అనేది కంప్లీట్ అయ్యి ఉంటే 10 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. నెక్స్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్కి 2 మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నారు. టోటల్గా 10 మార్క్స్ ఉంటాయి. అలాగే పబ్లికేషన్స్ కూడా అంతే, 1 పేపర్కి 2 మార్క్స్. అలాగే నెక్స్ట్ వారు అయితే డెమోన్స్ట్రేషన్కి పిలుస్తారు. డెమోన్స్ట్రేషన్ కూడా 10 మార్క్స్కి ఉంటుంది. మీ డెమోని బట్టి మార్క్స్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, దానికి కూడా 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఇలా టోటల్గా అన్నీ కంబైన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండి మంచి డెమో ఉంటే సెలెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి శాలరీ 700 రూపీస్ అనేది ఒక థియరీ క్లాసెస్కి అయితే పే చేస్తారు. అలాగే ప్రాక్టికల్స్కి 1 అవర్కి 350 రూపీస్ అయితే పే చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఇది ఓన్లీ ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా కాకతీయ యూనివర్సిటీ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్లో టీచింగ్ కౌంటర్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. February 28, 5 PM లోగా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి.
నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ అప్లికేషన్ ఫామ్‌ని అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ప్రింటౌట్ తీసుకొని మీరు రిటర్న్ రూపంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్‌కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో పైన అక్కడ మీ సబ్జెక్ట్ నేమ్‌ని క్లియర్‌గా మెన్షన్ చేసి, అలాగే మీ ఫోటో స్టిక్ చేసి, నెక్స్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌ని, అలాగే మీ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని, మీకున్నటువంటి పబ్లికేషన్, అలాగే అన్ని డీటెయిల్స్‌ని క్లియర్‌గా ఫిల్ చేసి, మొత్తం అప్లికేషన్ ఫామ్‌ని ఒక్కసారిగా పూర్తిగా చెక్ చేసి, అవసరమైన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ని అటాచ్ చేసి, నోటిఫికేషన్‌లో ఇచ్చిన అడ్రస్‌కి వెళ్ళి సబ్మిట్ చేయండి. ఇలా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇదే. మీరు అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్‌ని పూర్తిగా చదివి అప్లికేషన్‌ని సబ్మిట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.